చెప్పినట్టుగా మా సూత్రాలు కూడా దొరికినాయండి. మీరందరూ ప్రార్థన వల్ల మా సూత్రాలు కష్టపడి చెంది మాకు దొరికినాయండి. అలాగే నేను అయితే మా మనవడైతే అండి బండి కట్టి వెళ్ళిపోయాడు. దేవుడు కాసి కాపాడాడు మా మనవాళ్ళు అయితే. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ బిడ్డ శతమానాలు ఇంట్లో పెట్టి మరి తన పని చేసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు మళ్ళా వచ్చినప్పటికీ అవి లేకుండా పోయాయి. మరి చింతలంకలో దహించగ్ని ప్రార్థన మందిరానికి ఈ కుమార్తె వస్తున్నారు. వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పారంటే ఇద్దరు వ్యక్తుల ద్వారా అవి బయటకు వెళ్ళిపోవడం జరిగాయి. మరలా కొన్ని రోజుల్లో 2-3 రోజుల్లో అవి ఆ పెంట గోతులోకి ఆటోమేటిక్గా మీ దగ్గర వచ్చి పాడేసి వెళ్ళిపోతారు అని నేను ప్రవచనం చెప్పడం జరిగింది. అలా చెప్పిన వారంలోనే ఏం జరిగింది? అవి ఎలా దొరికినాయమ్మా? రాడ్ కట్ చేసేసి మళ్ళా వాళ్ళకి మనశాంతి లేకుండా అవి ఎక్కడైతే తీసారో అవి ఏదైనా దొంగిలిస్తే ఇవ్వకపోవచ్చు, కానీ బంగారం దొంగిలిస్తే మళ్ళీ తిరిగి ఇవ్వలేరు. అలాంటిది మరి బంగారాన్ని తెచ్చి ఇస్తారు అని దైవజనుడిగా నేను ప్రవచించినప్పుడు ఈ బిడ్డ ఎంతో దేవుని కనపరిచారు. ఇచ్చారమ్మా. నువ్వు పొందుకున్నాక ఎలా ఉంది? నీకు సంతోషంగా ఉన్నావు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.